ఓం శాంతి 7/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానం విశ్వ అధికారులుగా చేస్తుంది, దేహ అభిమానం నిరుపేదలుగా చేస్తుంది. అందువల్ల ఆత్మ అభిమానీ భవ. గుణాలలో నిరుపేదలుగా చేస్తుంది, డబ్బులోనూ నిరుపేదలుగా చేసింది దేహ అభిమానం ద్వాపరయుగం నుండి. ప్రశ్న: ఏ అభ్యాసం అశరీరీలుగా అవ్వడంలో చాలా సహయోగం చేస్తుంది? జవాబు: స్వయాన్ని సదా పాత్రధారిని అని భావించండి. ఎలాగైతే పాత్రధారి పాత్ర పూర్తి అవ్వగానే వేషాన్ని తీసేస్తారో, అలా పిల్లలైన మీరు కూడా ఈ అభ్యాసం చేయాలి. కర్మ పూర్తి అవ్వగానే పురాతన శరీరము అనే వస్త్రాన్ని వదిలి అశరీరీలుగా అయిపోండి. ఆత్మ ఆత్మ, భాయి భాయి అనే అభ్యాసం చేస్తూ ఉండండి. పావనంగా అయ్యేందుకు ఇదే సహజ సాధనం. శరీరాన్ని చూడడంతో వికారి అనగా క్రిమినల్ ఆలోచనలు నడుస్తాయి. అందువల్ల అశరీరీ భవ. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చాలా అవివేకులుగా అయిపోయారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను. అంతేకాకుండా దైవీ కర్మలను కూడా నేర్పించాను. మీరు దేవీ దేవత ధర్మంలోకి వచ్చారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారం పునర్జన్మ తీసుకుంటూ కళలు తగ్గిపోతూ ఇక్కడ ప్రాక్టికల్గా పూర్తిగా కళారహితంగా అయిపోయారు. ఎందుకంటే ఇది తమో ప్రధాన రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది, తర్వాత సతో రజో తమోగా అయ్యింది. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఇది దీని అంతిమ సమయం. రావణ రాజ్యమును అసురీ రాజ్యమని అంటారు. రావణుడిని తగులబెట్టే ఫ్యాషన్ భారతదేశంలో ఉంది. రామరాజ్యము మరియు రావణ రాజ్యం అని కూడా భారత్ వాసులే అంటారు. రామరాజ్యం సత్యుగంలో ఉంటుంది, రావణ రాజ్యం కలియుగంలో ఉంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో మంచి పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా తమ అదృష్టాన్ని తమ చేజేతులా పోగొట్టుకుంటారు, అడ్డుగీత గీసుకుంటారు. రావణుడి అవగుణాలు ఆకర్షిస్తాయి. దైవీ గుణాలను కూడా స్వయమే వర్ణన చేస్తారు. మీరే ఆ దేవతలుగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయించారు. మీరే 84 జన్మలు అనుభవించారు. మీరు ఎందుకు తమో ప్రధానంగా అయ్యారో మీకు వ్యత్యాసం తెలియజేయడం జరిగింది. ఇది రావణ రాజ్యం. రావణుడు అందరికంటే గొప్ప శత్రువు. అతనే భారతదేశాన్ని ఇంత నిరుపేదగా తమో ప్రధానంగా చేశాడు. రామరాజ్యంలో ఇంతమంది మనుషులు ఉండరు. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహం ఇవన్నీ భూతాలే కదా. మీరు ఆత్మ అవినాశి, ఈ శరీరం వినాశి. ఈ విషయం మర్చిపోతారు. ఆత్మ అభిమానులుగా అవ్వరు. చాలా దేహ అభిమానులుగా ఉన్నారు. దేహ అభిమానము మరియు ఆత్మ అభిమానానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఆత్మ అభిమాని దేవీ దేవతలు పూర్తి విశ్వాధిపతులుగా అవుతారు. దేహ అభిమానంలోకి రావడం వలన నిరుపేదలుగా అయిపోతారు. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది. ఈ మాట అంటూ ఉంటారే కానీ అర్థం తెలియదు. దైవీ బుద్ధి కలవారిగా తయారు చేసేందుకే శివబాబా వస్తారు. తండ్రి చెప్తున్నారు, అత్యంత మధురమైన పిల్లలు, మిమ్మలను విశ్వాధిపతులుగా చేస్తాను. ఈ లక్ష్మీ నారాయణులు విశ్వ అధికారులుగా ఉండేవారు. వీరికి రాజ్యమును ఎవరు ఇచ్చారో ఎప్పుడైనా విన్నారా? వారు ఇంతటి ఉన్నత పదవిని పొందేందుకు ఏ కర్మ చేశారు? కర్మల విషయం కదా. మనుషులు అసురీ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మలైపోతాయి. సత్యుగంలో కర్మ అకర్మగా ఉంటుంది. అక్కడ కర్మల ఖాతా ఉండదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కానీ అర్థం చేసుకోనందున చాలా విఘ్నాలను కలిగిస్తారు. శివ శంకరులు ఒక్కరే అని చెప్పేస్తారు. అరే, శివుడు నిరాకారుడు, ఒంటరిగా చూపిస్తారు. శంకర పార్వతులను కలిపి చూపిస్తారు. ఇరువురి కర్తవ్యాలు పూర్తిగా వేరువేరు. మినిస్టర్, ప్రెసిడెంట్ ఇద్దరు ఒకటే అని ఎలా అంటారు? ఇరువురి పదవులు పూర్తిగా వేరు కనుక శివుడు శంకరులు ఒక్కరే అని ఎలా అంటారు? ఎవరైతే రాముడి సంప్రదాయంలోకి రారో వారు ఏమీ అర్థం చేసుకోరు అని కూడా మీకు తెలుసు.
అసురీ సంప్రదాయానికి చెందిన వారు నిందిస్తారు, విఘ్నాలు వేస్తారు. ఎందుకంటే వారిలో 5 వికారాలు ఉన్నాయి కదా. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారిది ఎంత ఉన్నత పదవి, ఎంతటి వికారులుగా ఉండే వారమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వికారాల నుండే జన్మిస్తారు. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత సన్యాసిస్తారు. సత్యుగంలో ఈ విషయాలే ఉండవు. సన్యాసులకు సత్యుగం గురించి తెలియదు. సత్యుగం ఉండని ఉంది అని అనేస్తారు. ఉదాహరణకు కృష్ణుడు అంతటా ఉన్నాడు అని కొందరంటే, మరికొందరు రాధ కూడా అంతటా ఉంది అని అంటారు. అనేక అభిప్రాయాలు ఉన్నాయి. మతాంతరాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. అర్ధకల్పం దైవీ మతం నడుస్తుంది. అదే మీకు ఇప్పుడు లభిస్తోంది. మీరే బ్రహ్మ ముఖ వంశావళిగా, తర్వాత విష్ణు వంశీయులుగా, తర్వాత చంద్రవంశీయులుగా అవుతారు. ఆ 2 రాజ్య వంశాలు. మరొక దానిని బ్రాహ్మణ కులము అని అంటారు. ఈ బ్రాహ్మణ కులమును వంశము అని అనరు. వీరికి రాజ్యం ఉండదు. దీనిని కూడా మీరే అర్థం చేసుకున్నారు. మీలో కూడా చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. కొందరైతే బాగుపడనే పడరు. ఏదో ఒక భూతం ఉంటుంది. లోభము, క్రోధము ఇవి కూడా భూతాలే. సత్యుగంలో ఏ భూతాలు ఉండవు. సత్యుగంలో దేవతలు ఉంటారు. వారు చాలా సుఖీలుగా ఉంటారు. దుఃఖమునిచ్చేవి ఈ భూతాలే. కామభూతం ఆది మధ్య అంత్యములు దుఃఖంనిస్తుంది. దానిని జయించేందుకు చాలా శ్రమ చేయాలి. పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు. తండ్రి చెప్తున్నారు, సోదర సోదరీలు అని భావించినట్టయితే వికారీ దృష్టి ఉండదు. ప్రతి విషయంలో ధైర్యం ఉండాలి. కొందరు తాము వివాహం చేసుకోము అని చెప్తే ఇంట్లో నుండి బయటకు వెళ్ళు అని అంటారు. అందువల్ల ధైర్యం ఉండాలి. తమను తాము పరిశీలించుకోవాలి. పిల్లలైన మీరు చాలా పదమాపదం భాగ్యశాలులుగా అవుతున్నారు. మీరు చూసేవన్నీ సమాప్తమైపోతాయి. అంతా మట్టిలో కలిసిపోవాల్సిందే. కొందరు మంచి ధైర్యంతో ముందుకు నడుస్తారు. కొందరు ధైర్యం చేసి మళ్ళీ ఫెయిల్ అవుతారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేస్తూ ఉంటారు. కానీ చెప్పినట్లు చేయకపోతే వారికి పూర్తి యోగం లేదు అని భావిస్తారు. భారతదేశపు ప్రాచీన రాజయోగం అయితే ప్రసిద్ధి చెందింది. ఈ యోగం ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. చదువే సంపాదనకు మూలం. చదువు నుండే మీరు నంబర్ వారుగా ఉన్నత పదవిని పొందుతారు. సోదర సోదరీల దృష్టిలో కూడా బుద్ధి చంచలం అవుతుంది. అందువల్ల తండ్రి దీనికంటే ఉన్నతంలోకి తీసుకెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతరులను కూడా ఆత్మ, భాయి అని భావించండి. మీరంతా సోదర ఆత్మలు. అప్పుడు ఇక మరో దృష్టి వెళ్ళదు. శరీరాన్ని చూడడం ద్వారానే వికారీ దృష్టి వస్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు అశరీరీ భవ, దేహి అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఆత్మ అవినాశి. శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. మళ్ళీ శరీరం నుండి వేరు కావాల్సిందే. ఆ పాత్రధారులు పాత్రను పూర్తి చేసి వస్త్రాలను మార్చుకుంటారు. మీరు కూడా ఇప్పుడు పురాతన వస్త్రం శరీరాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ధరించాలి. ఈ సమయంలో ఆత్మ కూడా తమో ప్రధానం, శరీరం కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. తమో ప్రధాన ఆత్మ ముక్తిలోకి వెళ్ళలేదు. పవిత్రమైనప్పుడే వెళ్ళగలదు. అపవిత్రాత్మ తిరిగి వెళ్ళలేదు. ఫలానా వారు బ్రహ్మంలో లీనమైనారు అని అసత్యం చెప్తారు. అలా ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అక్కడ ఎలాగైతే వంశ వృక్షం, ఆత్మిక వృక్షం తయారై ఉందో అది అలాగే ఉంటుంది. దీనిని గురించి కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. భగవద్గీతలో బ్రాహ్మణుల పేరును కొంచెం కూడా చూపించలేదు. ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశిస్తాను అని అర్థం చేయించాను కనుక తప్పకుండా దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్రాహ్మణులు వికారులు, మీ బ్రాహ్మణులు మీరు నిర్వికారులు. నిర్వికారులుగా వికారాలు లేకుండా అవ్వడంలో చాలా కష్టాలు సహించవలసి ఉంటుంది. ఈ నామరూపాలను చూడడం ద్వారానే చాలా వికల్పాలు, చెడు సంకల్పాలు వస్తాయి. సోదర సోదరీల సంబంధంలో కూడా క్రింద పడిపోతారు. అన్న అక్క అనుకుంటూ కూడా, బాబా మేము క్రింద పడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నాము అని వ్రాస్తారు. తండ్రి చెప్తున్నారు, వాహ్, సోదర సోదరీలై ఉండమని నేను చెప్తే మీరు ఈ చెడు పని చేశారు. దానికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. అంటే సోదరాత్మలుగా భావించాలి. శరీరాన్ని అన్న అక్క అని భావించిన
వికారాలు రావడానికి ఆస్కారం ఉంది కనుక. సోదరాత్మలు, ఆత్మ ఆత్మ, భాయి భాయి అలాగే చూడాలి. సాధారణంగా ఎవరినైనా చెరిపినట్లయితే, అంటే రేపు ఇట్లాంటి వారిని జైల్లో వేయడం జరుగుతుంది. నేను స్థాపించిన భారతదేశం ఎంత పవిత్రంగా ఉండేది. దాని పేరే శివాలయం. ఈ జ్ఞానం కూడా ఎవరిలోనూ లేదు. ఇక ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి చెందిన కర్మకాండలు. సత్యుగంలో అందరూ సద్గతిలో ఉంటారు. అందువలన అక్కడ ఏ పురుషార్థము చెయ్యరు. ఇక్కడ అందరూ గతి సద్గతి కొరకు పురుషార్థం చేస్తారు. ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. ఆ గంగ నీరేమైనా సద్గతిని కలుగజేస్తుందా? అది పావనంగా తయారు చేస్తుందా? కొంచెం కూడా తెలియదు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఎవరైనా స్వయం తెలుసుకోలేదు అంటే ఇక వారు ఇతరులకు ఏం అర్థం చేయిస్తారు. అందువలనే బాబా వారిని పంపించరు. బాబా, మీరు వచ్చినట్లయితే మీ శ్రీమతం అనుసారం నడుచుకొని దేవతలుగా అవుతాము అని పాడుతూ ఉంటారు. దేవతలు సత్య త్రేత యుగాలలో ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా కామ వికారాలలో చిక్కుకొని ఉన్నారు. కామ వికారం లేకుండా ఉండలేరు. ఈ వికారాలు మాతాపితల వారసత్వం లాగా ఉన్నాయి. ఇక్కడ మీకు రాముడి వారసత్వం లభిస్తుంది. పవిత్రత వారసత్వంగా లభిస్తుంది. స్వర్గంలో వికారాల మాటే ఉండదు. భక్తులు కృష్ణుడు భగవంతుడని అంటారు. మీరు అతనిని 84 జన్మలలో చూపిస్తారు. అరే, భగవంతుడైతే నిరాకారుడు. వారి పేరు శివుడు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. వారికి జాలి కూడా కలుగుతుంది. దయాహృదయులు కదా. ఇతను ఎంత మంచి వివేకవంతుడైన బిడ్డ. ప్రభావం కూడా మంచిగా ఉంది బ్రహ్మది. ఎవరిలో జ్ఞాన యోగాల శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్న వారికి మంచి సత్కారం లభిస్తుంది. చదువుకోని వారికి సత్కారం లభించదు. ఈ సమయంలో అందరూ అసురీ సాంప్రదాయంలో ఉన్నారు అని మీకు తెలుసు. ఏమీ అర్థం చేసుకోరు. శివశంకరులకు గల వ్యత్యాసం అయితే పూర్తి స్పష్టంగా ఉంది. వారు మూలవతనంలో, వీరు సూక్ష్మవతనంలో ఉంటారు. అందరూ ఒకే విధంగా ఎలా ఉంటారు? ఇది తమో ప్రధాన ప్రపంచం. రావణుడు శత్రువు. అసురీ సంప్రదాయానికి చెందినవాడు. ఇతరులను తన సమానంగా చేస్తాడు. ఇప్పుడు తండ్రి మిమ్ములను తన సమానంగా దైవీ సంప్రదాయం వారిగా చేస్తారు. స్వర్గంలో రావణుడు ఉండడు. అర్ధకల్పం అతనిని తగులబెడుతూ వస్తున్నారు. రామరాజ్యం సత్యుగంలో ఉంటుంది. గాంధీజీ కూడా రామరాజ్యమును కోరుకునేవారు. కానీ అతడు రామరాజ్యం ఎలా స్థాపన చేయగలడు? అతడు ఆత్మాభిమానిగా ఏ శిక్షణను ఇచ్చేవాడు కాదు. తండ్రి ఏ సంగమ యుగంలో ఆత్మాభిమానులుగా అవ్వమని చెప్తారు. ఇది ఉత్తములుగా అయ్యే యుగం. తండ్రి ఎంత ప్రేమతో అర్థం చేస్తూ ఉన్నారు. గడియ గడియ ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీది అద్భుతం. మేము ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉండేవారం. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. మీ మతానుసారం తప్ప మేము ఇంకెవరి మతమును అనుసరించం బాబా. బ్రహ్మకుమార్ కుమారీలు దైవీ మతానుసారం నడుస్తున్నారు అని చివరిలో అందరూ అంటారు. ఎంతో మంచి మంచి విషయాలు వినిపిస్తారు. ఆది మధ్య అంత్యముల పరిచయాన్ని ఇస్తారు. స్వభావాన్ని పరివర్తన చేస్తున్నారు అనే మాటలు మీరు వింటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దృష్టిని శుద్ధంగా పవిత్రంగా చేసుకునేందుకు ఎవరి నామ రూపాలను చూడకుండా అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మతో మాట్లాడాలి. సెకండ్ పాయింట్, సర్వుల సత్కారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన యోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీ గుణాలతో సంపన్నంగా అవ్వాలి. గుణాలను సరిదిద్దే సేవ చేయాలి. వరదానము, జబ్బు కాన్షియస్ బదులు సంతోషంగా లెక్కాచారాన్ని చుక్తు చేసుకునే సోల్ కాన్షియస్ భవ. శరీరాలైతే అందరివి పాతవే. ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాధి ఉంది. కానీ శరీరం యొక్క ప్రభావము మనస్సు పైకి వస్తే డబల్ వ్యాధిగా అయ్యి వ్యాధి యొక్క కాన్షియస్గా అవుతారు. అందువలన మనస్సులో ఎప్పుడు కూడా వ్యాధిని గురించిన సంకల్పాలు రాకూడదు.
అప్పుడు సోల్ కాన్షియస్ అని అంటారు, ఆత్మాభిమానము అని. వ్యాధి వచ్చింది అని ఎప్పుడు భయపడకండి. కొద్దిగా ఔషధము అనే ఫ్రూట్స్ తిని దానికి వీడ్కోలు ఇచ్చేయండి. సంతోషంగా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోండి. స్లోగన్: ప్రతి గుణము, ప్రతి శక్తిని అనుభవం చేయడము అంటే అనుభవీమూర్తిగా అవ్వడం. అవ్యక్త ఇషారా: మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ శబ్దం, ఒక్క శబ్దం కూడా ముత్యం. అది మీ శబ్దాలు ముత్యాల వర్షం కురుస్తూ ఉన్నట్లు అనిపించాలి. దీనినే మధురత అని అంటారు. మేం కూడా ఇలా మాట్లాడాలి అని వినేవారు యోచన చేసే విధంగా మాట్లాడాలి. అందరూ విని నేర్చుకునే, ఫాలో చేసే ప్రేరణ మీ మాటల ద్వారా లభించాలి. ఏ మాటలు మీ నుండి వెలువడ్డా ఇలా ఉండాలి. ఎవరైనా టేప్ చేసుకొని రిపీట్ చేసుకొని వింటూ ఉండాలి. అలా మాట్లాడాలి మీరు. ఓం శాంతి.